అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 7వ భాగంలోకి ప్రవేశించాం. ఒక చిన్న మాట. ఈ రచనను పరిశీలిస్తూ ఉంటే ఇది సినిమాను దృష్టిలో పెట్టుకుని వ్రాయబడింది అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. రచయితలందరికీ అల్టిమేట్ గోల్ అన్నది సినిమా అని మనకందరికీ తెలుసు. ఎందుకంటే సినిమాలోని ఆకర్షణ అదే, ఇన్వాల్వ్ అయ్యే డబ్బు అటువంటిది. రచయితల తరువాత రచనలు సినిమా ఫకీలో ఉంటాయని మనకందరికీ తెలుసు. ఈ రచన కూడా ఆ తరహాకి భిన్నం కాదు. ఇప్పుడిక 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుందాం. డేగలమర్రి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ నరహరి, బీడీఓ రామ్మూర్తి. అక్కడ ముఖ్య సేవికగా పనిచేయటానికి సునంద ఉద్యోగంలో చేరుతుంది. ఎంతో ఓపికతో తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. ఒకరోజు చింతలపాలెం నుంచి డేగలమర్రి హెడ్ క్వార్టర్స్కి వెళ్తూ ఉంటుంది సునంద. పొద్దువాలేలోగా వెళ్ళిపోవాలని ఆతృతగా పొలం గట్ల మీద పోతూ ఉంటే ఎదురుగా చింతలపాలెం సర్పంచ్ కనిపించి అవాకులు చవాకులు మాట్లాడతాడు. సునంద రెక్క పట్టుకుంటాడు. కోపించిన సునంద అతన్ని పొలంలోకి తోసేసి వెళ్ళిపోతుంది. ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలే సునందకి డేగలమర్రి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ నరహరి వద్ద నుండి, రాబందులపాడు మహిళా మండలి ప్రెసిడెంట్ కామాక్షమ్మ నుండి, ఆమె భర్త వీరభద్రయ్య నుండి ఎదురవుతాయి. ఒక వర్గం సునంద పట్ల, ఆమె నిజాయితీ పట్ల గుర్రుగా ఉంటారు. తన ఆహ్వానాన్ని మన్నించి తన బండిలో ఎక్కకుండా సునంద శేఖర్ కారులో ఎక్కి వెళ్ళడాన్ని చూసిన డేగలమర్రి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ నరహరి కోపంతో భగ్గుమంటాడు. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. డేగలమర్రి సమితి మీటింగ్ హాల్. గోడల మీద గాంధీ మొదలు ఇందిరాగాంధీ వరకు దేశ నాయకుల ఫోటోలు వ్రేలాడుతున్నాయి. జనరల్ బాడీ మీటింగుకు వచ్చేసిన సర్పంచులందరూ కొలువుతీరి ఉన్నారు. సమితి సిబ్బంది సమితి ప్రెసిడెంట్కు దగ్గరగా ఓ పక్కగా కూర్చునున్నారు. బీడీఓ రామ్మూర్తి ప్రెసిడెంట్ పక్క కుర్చీలో ఉన్నాడు. బీడీఓ వ్యవసాయ శాఖ విస్తరణాధికారిని డైరీ చదవమని పురమాయించాడు. వ్యవసాయ శాఖ విస్తరణాధికారి ఈఓ అగ్రికల్చర్ లేచి నిలబడి డైరీ చదవసాగాడు. ఏ గ్రామ పంచాయతీలకు ఎన్ని ఎరువుల బస్తాలు సప్లై చేసింది, ఏ ఊళ్ళలో కూరగాయల గార్డెన్స్ వేయించింది, ఎక్కడెక్కడ సమిష్టి వ్యవసాయ కార్యక్రమం ప్రారంభించింది, ఏ రైతులకు రుణాలు ఇప్పించడంలో సహాయపడింది వివరిస్తూ ఉంటే నరహరి ముఖం చిట్లించుకున్నాడు. సభలో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా సరిగ్గా వినటం లేదు. గోలగా ఉంది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇక చాలే, ఆ ముఖ్య సేవికను డైరీ చదవమనండి మధ్యలో అందుకుని అన్నాడు నరహరి. వ్యవసాయ శాఖ విస్తరణాధికారి చదవడం ఆపి ఒక క్షణం మౌనంగా నిల్చుని ప్రెసిడెంట్ ముఖంలోకి చూశాడు. నరహరి ముఖం చూడగానే ఠక్కున కూర్చున్నాడు. సునంద మొదటిసారిగా జనరల్ బాడీ మీటింగుకు హాజరైంది. అంతా కొత్తగా ఉంది. చేతిలో డైరీ పట్టుకొని లేచి నిలబడింది. కాళ్ళు వణుకుతున్నాయి. అరచేతులు చల్లబడ్డాయి. చేతిలోని కాగితాలు కదులుతూ ఆమెలోని భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సునంద లేవగానే అందరి కళ్ళు ఆమె వైపు తిరిగాయి. నరహరి గుర్రుగా చూస్తూ కూర్చున్నాడు. వీరభద్రయ్య కసిగా చూశాడు. చిలకలపాడు సర్పంచ్ అక్కసుగా చూశాడు. సునంద డైరీ చదవసాగింది. గత నెల 8వ తేదీన చిలకలపాడు మహిళా మండలిని దర్శించి తిని
ఈ సంవత్సరం చేపట్టవలసిన కార్యక్రమాలను వివరించి తిని సర్పంచ్ గారిని కలుసుకొని గ్రాంట్ రిలీజ్ గురించి చర్చించి తిని మండలి మీటింగ్లో ఆహారపు విలువల గురించి వివరించి తిని వంట ప్రదర్శన చేయించి తిని. నన్నెక్కడ కలుసుకున్నావు? పాపం, ఎవరిని కలుసుకుని ఎవరనుకున్నావో? సునంద డైరీ చదువుతుంటే చిన్నగా తన ప్రక్కన ఉన్న వాళ్లకు మాత్రం వినిపించేలా అన్నాడు చిలకలపాడు సర్పంచ్. అతని దగ్గరలో కూర్చున్న వాళ్ళు అతను విసిరిన జోకుకు పగలబడి నవ్వారు. సునంద అదేమీ గమనించకుండానే డైరీ చదువుతూ ఉంది. 12వ తేదీన రాబందులపాడు మహిళా మండలిని దర్శించి తిని మొదటి పర్యాయము ఆ మహిళా మండలికి వెళ్ళి తిని. మరి గోగులపల్లి ఎప్పుడెళ్ళావు? చిలకలపాడు ప్రెసిడెంట్ మళ్ళీ ఓ చెణుకు విసిరాడు. ఈసారి కంఠం కొంచెం పెంచాడు, గోగులపల్లి ప్రెసిడెంట్ వినాలనే ఉద్దేశంతో. కానీ అతని ప్రయత్నం వృధా ప్రయాసే అయింది. సునంద చదువుతున్న డైరీని శ్రద్ధగా వింటూ కూర్చున్నాడు. రాబందులపాడు మహిళా మండలి వారు భజన కార్యక్రమాలు తప్పించి మరే ఉపయోగకరమైన కార్యక్రమాలను సాగించడం లేదు. పైగా అక్కడ కొన్ని అక్రమాలు జరుగుతున్నవని చెప్పడానికి విచారిస్తున్నాను. వీరభద్రయ్య వీరభద్రుడే అయ్యాడు. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్నాయి. నరహరి తొందరపడకు అన్నట్లు వీరభద్రయ్య కళ్ళల్లోకి చూశాడు. సునంద డైరీ చదువుతోంది. సమితి వారు ఆ మహిళా మండలికి 125 కోళ్లు సప్లై చేశారు. కానీ ఇప్పుడు ఆ కోళ్ల గూటిలో కోళ్లు లేవు. సర్పంచ్ గారి గొర్రెలు మేకలు ఉన్నాయి. వీరభద్రయ్య చివ్వున లేచి నిల్చున్నాడు. నరహరి కళ్ళతోనే కూర్చో అని ఆజ్ఞాపించాడు. వీరభద్రయ్య విసురుగా కూర్చున్నాడు, బుసలు కొడుతున్నాడు. అందరూ కుతూహలంగా వింటున్నారు. సునంద చదువుతూనే ఉంది. సమితి వారు ఆ మండలికి 3 కుట్టు మిషన్లు ఇచ్చారు. అందులో ఒకటి మండలి ప్రెసిడెంట్ గారింట్లో. అబద్ధం, పచ్చి అబద్ధం. ఓపిక పట్టలేక అరిచాడు వీరభద్రయ్య. అంతవరకు డైరీ చదవటంలోనే పూర్తిగా లీనమై ఉన్న సునంద ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది. నువ్వు అసలు మా ఊరే రాలేదు, మళ్ళీ అరిచాడు వీరభద్రయ్య. సునంద విస్మయంగా వీరభద్రయ్య కేసు చూసింది. అంతా తప్పుడు రిపోర్టు, తప్పుడు రాతలు. నువ్వు అసలు మా ఊరే రాలేదు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళావో ఏమో, వీరభద్రయ్య నిప్పులు కక్కుతూ అన్నాడు. సునంద ఒక క్షణం అయోమయంగా చూసింది. మరో క్షణంలో ధైర్యాన్ని కూడా తీసుకొని, పోయిన నెల 12 శుక్రవారం రోజు మీ ఊరు వచ్చాను అన్నది. అబద్ధం. ఆ రోజు నేను ఊళ్ళోనే ఉన్నాను, అసలు రానేలేదు. దొంగ డైరీ రాసుకున్నావు. మరి టీయే రావాలిగా. సునంద ముఖం కందిపోయింది. గోగులపల్లి సర్పంచ్ సునంద ముఖంలోకి జాలిగా చూశాడు. శేఖర్ వీరభద్రయ్య కేసి చురచురా చూశాడు. నరహరి తన సంతోషాన్ని కనబడనీయకుండా ముఖంలోకి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ రోజు మీ ఊరు వచ్చాను, కామాక్షమ్మ గారిని కూడా కలుసుకున్నాను కదండి, మెల్లిగా భయపడుతూ అన్నది సునంద. అబద్ధం. నిజంగా వస్తే నైట్ హాల్ట్కు ఆ రాత్రి ఎక్కడ పడుకున్నావో చెప్పు, నిలదీసినట్టు అడిగాడు వీరభద్రయ్య. సభలో ఉన్న వాళ్లలో చాలామంది గొల్లున నవ్వారు. నరహరి వస్తున్న నవ్వును పెదవుల మధ్య బంధించాడు. సునంద బిత్తరపోయి నిల్చుంది. చింతలపాలెం వెళ్ళిందేమో ఆ రాత్రి చిలకలపాడు సర్పంచ్ తగ్గు స్థాయిలో అన్నాడు. మళ్ళీ నవ్వులు. చింతలపాలెం సర్పంచ్ ఏదో అన్నాడు, కానీ ఆ గోలలో ఎవ్వరికీ వినిపించలేదు. తను కల్పించుకుంటే సునందను మరీ అవమానం పాలు చేయాల్సి వస్తుందేమోనని అతను తల వంచుకొని కూర్చున్నాడు. సునందకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వణుకుతున్న చేతిలో కాగితాలు రెపరెపలాడుతున్నాయి. ఆ రోజు మీ ఊళ్ళోనే ఉన్నాను. రాత్రి సంగతి అడుగుతున్నాను, అక్కడే పడుకున్నావా? సునంద తల ఊపింది. నాలుక పిడిచగట్టుకుపోతోంది. అయితే ఎవరింట్లో పడుకున్నావు? ఒక్కొక్క శబ్దాన్ని నొక్కుతూ వికృతంగా అన్నాడు వీరభద్రయ్య. కమిటీ హాల్ అంతా కేకలతో నవ్వులతో నిండిపోయింది. సునంద చేతిలో డైరీ కింద పడిపోయింది. అవమానంతో అణువణువు దహించుకుపోతూ ఉంది. సైలెన్స్ ప్లీజ్, నరహరి బల్ల మీద చరుస్తూ అరిచాడు. సునంద అసహాయంగా గాయపడిన లేడీలా నిల్చుంది. తోకపల్లి సర్పంచ్ వయసులో పెద్దవాడు, పెద్ద మనిషి తరహాగా ఉంటాడు. సునందను ఆప్యాయంగా పలకరించేవాడు. సునంద అతనికేసి ఆదుకోమని అర్థిస్తున్నట్లు చూసింది. అతను తల వంచుకొని కూర్చుని ఉన్నాడు. వీరభద్రయ్య, ఆడపిల్లని, అందులో పెళ్ళి కావలసిన పిల్లని ఇలా నలుగురిలో నిలబెట్టి ఎక్కడ పడుకున్నావు, ఎవరితో వచ్చావు, ఎవరితో పొయ్యావు అని అడగడం పార్లమెంటరీ సంప్రదాయం కాదయ్యా అన్నాడు నరహరి.
నరహరి అన్న తీరు చూసి వీరభద్రయ్యకు మరీ హుషారెక్కింది. ప్రెసిడెంట్ గారు, మరి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం పార్లమెంటరీ సంప్రదాయమా అండి అన్నాడు. ఇదిగో వీరభద్రయ్య, మరీ అంత ఇదైపోకు. అమ్మాయిది చిన్న వయసు, తప్పు చేసిందే అనుకో, పెద్దవాడివి, అనుభవజ్ఞుడివి, నువ్వు సర్దుకుపోవాలి కానీ ఇంతమందిలో అల్లరి చేయడం బాగుందా చెప్పు అన్నాడు నరహరి అర్థయుక్తంగా. సర్దుకుపోవలసిన కర్మ నాకేమిటండి, కావాలంటే మీరే నెత్తికెక్కించుకోండి అన్నాడు వీరభద్రయ్య రెచ్చిపోతూ. ఏమిటయ్యా నీ మాటలు నువ్వును, ఎక్కడాలు ఎక్కించుకోవడాలును? కోపం నటిస్తున్నాడు నరహరి. మళ్ళీ గొల్లున నవ్వులు. అదం చూసుకుని చిలకలపాడు సర్పంచ్ లేచి నిల్చున్నాడు. ఆ గోలలో గొంతు పెద్ద చేసి, ఆమెకిష్టమైన చోట పడుకుంటుంది, మధ్యలో నీ గొడవేంటయ్యా అరిచాడు. హాలు నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఎవడింట్లో పడుకుంటే నాకేమిటయ్యా, మా ఊరు రాలేదు, మా ఊళ్ళో పడుకోలేదు. ఆ పై మాటలు సునందకు వినిపించలేదు. సునందకు కాళ్ళ కింద భూమి జరుగుతున్నట్లనిపించింది. హాలు గోడలు కదులుతున్నట్లున్నాయి. అసహాయంగా సభలో వాళ్లను కలయజూసింది. అవమానంతో లజ్జతో కృంగిపోతున్న సునంద చెవుల్లో అలనాడు నిండు కొలువులు ద్రౌపది వలువలను దుశ్శాసనుడు లాగుతుండగా దుర్యోధన దుశ్శాసనుల వికటాట్టహాసాల మధ్య నుండి ఎలుగెత్తి హే కృష్ణ అని పిలుస్తున్న ఆర్తనాదం గింగురుమంటూ వినిపించింది. కళ్ళ ముందున్న ఇందిరాగాంధీ ఫోటో గిర్రున తిరుగుతూ కృష్ణుని చక్రంలా మారింది. ఆ సభ కౌరవ సభలా కనిపించింది. నరహరి దుర్యోధనుడుగా, వీరభద్రయ్య దుశ్శాసనుడుగా కనిపించారు. సునంద కళ్ళకు తను ద్రౌపదిగా కౌరవ సభలో నిల్చున్నట్లనిపించింది. ఆమెకు వయసు మళ్ళిన కొందరు, మరికొందరు మంచివాళ్ళు సునందకు విదుర, భీష్మ, ద్రోణ, కృపాదులుగా కనిపించారు. వాళ్ళకేసి అసహాయంగా చూసింది. అందరూ బాధపడుతున్నట్టు తలలు దించుకొని ఉన్నారు. ఇంతమంది పెద్దల్లో అధర్మాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపించే మనోధైర్యం గలవాళ్లే లేరా? ఉండాలి. ఒకే ఒక్కడు, వయసులో అందరికంటే చిన్నవాడు, వికర్ణుడు ఉండాలి. కానీ ఏడి? ఎక్కడో. గురువృద్ధులెవ్వరూ ఉలక్కుండా పలక్కుండా కూర్చుని ఉంటే నేను చేస్తాను న్యాయ నిర్ణయం అంటూ లేచిన ఆ వికర్ణుడు ఏడి? ఎక్కడా? అడుగో, వికర్ణుడు లేస్తున్నాడు. సునంద కళ్ళు బైర్లు కమ్మినాయి. కాళ్లలోని సత్తువంతా ఎవరో సిరంజితో లాగేసినట్టు అయింది. కుర్చీలో కూలబడింది. ఇంకా కేకలు, నవ్వులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ నవ్వుల మధ్యలో ఒక్కసారిగా సింహగర్జన వినిపించింది. ఆగండి! ఆ కంఠం కంచు గంటలా మ్రోగింది. ఒక్కసారిగా నవ్వులు, కేకలు ఆగిపోయాయి. సునంద కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న ఇందిరాగాంధీ బొమ్మ మసగ్గా కనిపించింది. ఇంతవరకు దుర్యోధన, దుశ్శాసనుల్లా కనిపించిన నరహరి, వీరభద్రయ్యలు బిగిసిపోయి కూర్చుని ఉన్నారు. ఇది కౌరవ సభ కాదు, శేఖర్ గర్జించాడు. అని ఎవరన్నారు? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభ, వీరభద్రయ్య రెచ్చిపోతూ అన్నాడు. అందుకే ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడవలసిన సభ్యత, బాధ్యత మన మీద ఉన్నాయి. ఏమిటి విశేషం? మధ్యలో నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? విషపు నవ్వు నవ్వాడు వీరభద్రయ్య. నరహరి కళ్ళెర్ర చేశాడు. అధర్మాన్ని ఎదుర్కోవడం అంటే భుజాలు తడుముకోవడం కాదు. కందకు లేని దురద కత్తిపీటకెందుకయ్యా వ్యంగ్యంగా అన్నాడు వీరభద్రయ్య. శేఖర్ దెబ్బతిన్న పులిలా వీరభద్రయ్య మీదకొచ్చాడు. వీరభద్రయ్య, ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడు. శేఖర్ గట్టిగా అరిచాడు. సభలో వాళ్ళంతా బిగిసిపోయి కూర్చున్నారు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న నరహరి కల్పించుకోకుండా ఉండలేకపోయాడు. శేఖర్, పెద్దవాళ్ల మీదకు ఏమిటా దూకుడు? అటువంటి వాళ్లను వెనకేసుకురావడం మంచిది కాదు మందలిస్తున్నట్టుగా అన్నాడు నరహరి. ఏమో, పెద్ద తాళిగట్టిన మొగుడిలా వెనకేసుకొస్తున్నాడు. వీరభద్రయ్య ఎత్తి పొడిచాడు. శేఖర్ ఒక్కసారిగా వీరభద్రయ్య మీదకు లంఘించి షర్టు పట్టుకున్నాడు. కోపంతో ముఖం మధ్యాహ్నపు మార్తాండునిలా మండిపోతూ ఉంది. ఏ కొడతావా? కొట్టు చూస్తాను, కొంచెం తగ్గి అన్నాడు వీరభద్రయ్య. ఇవాళ నీ రక్తం కళ్ళ చూస్తాను, బెబ్బులిలా గర్జించాడు శేఖర్. నరహరి దిగ్గున లేచి వచ్చి
శేఖర్ చేతి నుంచి వీరభద్రయ్య షర్టు విడిపించాడు. శేఖర్, ఏమిటిది? చిన్న పెద్ద విచక్షణ లేకుండా మీదకు దూకడం, చేయి చేసుకోవడం, నోరు పారేసుకోవడం, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని నేను అంగీకరించను. ఇది డేగలమర్రి పంచాయతీ సమితి మీటింగ్ హాల్ అని గుర్తుంచుకో. ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకోవలసిన బాధ్యతను మర్చిపోతున్నావు, నరహరి కోపంగా అన్నాడు. శేఖర్ నరహరి ముఖంలోకి తీక్షణంగా చూశాడు. ఈ కుట్రకు కారకుడు నరహరేనని గ్రహించాడు. నరహరి, నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? ఆ అర్హత నీకు లేదు. శేఖర్ కంఠం ఖంగున మ్రోగింది. ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మరీ నోరు తెరువు. నరహరి బుసలు కొట్టాడు. తెలుసు, ప్రజల మనిషినంటూ ప్రజల్ని నమ్మించి వాళ్ల చేత ఎన్నుకోబడి ఆ ప్రజల సొమ్మునే స్వంతం చేసుకుంటున్న జలగతో నీతి నిజాయితీలు మంటగలిపి సభ్యతా సంస్కారాలకు స్వస్తి చెప్పి ఉద్యోగం కొరకు వచ్చిన ఒక ఆడపిల్లను నిండు సభలో అవమానించే పశువుతో నరహరి నిలువెల్లా కంపించిపోతున్నాడు. రోషంతో, కోపంతో, అవమానంతో. నోరు మొయ్, హాలు దద్దరిల్లేలా అరిచాడు. మరోసారి అంటే ముయించాల్సే వస్తుంది. శేఖర్ నిటారుగా నిల్చున్నాడు. ఏమిట్రా పేలుతున్నావు? ఇంతవరకు మీ మామ మొహం చూసి, మీ కుటుంబ గౌరవాన్ని చూసి ఊరుకున్నాను. సిగ్గు లేకుండా దాన్ని కారులో ఎక్కించుకొని నడి బజార్లో తిరిగే నువ్వా నాకు నీతులు నేర్పిస్తున్నావు? గుడ్డొచ్చి పిల్లని విక్రించినట్లు. నరహరి దాదాపు పిచ్చివాడ్లా అరుస్తున్నాడు. అది ఇది అన్నావంటే చూడు, ఏం చేస్తావే? మళ్ళీ ఆమెను గురించి నోరెత్తావంటే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. అందరూ నిశ్చేష్టుడై కూర్చున్నారు. ఎంత మాట పడితే అంత మాట అంటావురా? అసలు నీకు దానికి ఉన్న సంబంధం ఏమిటి? ముందు ఈ సంగతి తేలాలి, నిలదీసి అడిగాడు నరహరి. ఒక స్త్రీని గౌరవించడానికి ఏ సంబంధము అక్కర్లేదు. నీ దృష్టిలో స్త్రీ అంటే నీ తల్లి, నీ చెల్లెలు, నీ పెళ్ళాం. వాళ్లే పతివ్రతలు, శీలవతులు. మిగతా స్త్రీలందరూ చెడిపోయిన వాళ్ళు, గౌరవానికి అనర్హులు. అవునా? శేఖర్ రెట్టించాడు. అవును, అంతే. నాకే కాదు, ఆ మాటకొస్తే ఏ మగాడి దృష్టిలో అయినా అంతే. అందుకే అడుగుతున్నాను, చెప్పు. అది నీకు ఈ మూడింటిలో ఏమవుతుంది? తల్లి కాలేదు, చెల్లెలు కానే కాదు, ఇకపోతే పెళ్ళాం కావాలి. నోర్ముయ్. శేఖర్ ప్రళయకాల రుద్రుడిలా వణికిపోతున్నాడు. మూస్తాను, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అంత వెనకేసుకొస్తున్నావు. అది నీకు తాళి కట్టిన పెళ్ళామా, తాళి కట్టబోయే పెళ్ళామా? నరహరి విక్రింపుగా అన్నాడు. అవును, చెప్పు, మాకు సమాధానం కావాలి. వీరభద్రయ్య ముందుకొచ్చి హుషారుగా అన్నాడు. శేఖర్ నరహరిని ఒక్క తోపు తోశాడు. పడబోయి కుర్చీ పట్టుకొని నిలబడ్డాడు నరహరి. శేఖర్ 2 అడుగులు ముందుకేసి సభంతా కలయి చూశాడు. అందరూ అనుకోని ఈ పరిణామానికి బిగిసిపోయి కూర్చుని ఉన్నారు. శేఖర్ సునంద కేసి చూశాడు. సునంద 2 చేతులతో ముఖం కప్పుకొని కుమిలి ఏడుస్తోంది. శేఖర్ ఆవేశంగా సునంద దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతులు ముఖం మీద నుంచి లాగాడు. సునంద చివ్వున లేచి నిల్చుంది. బెదిరిపోతూ శేఖర్ ముఖంలోకి చూసింది. నరహరి పళ్ళు నూరాడు. వీరభద్రయ్య వ్యంగ్యంగా నవ్వాడు. అందరూ కుతూహలంగా చూస్తూ కూర్చున్నారు. పద, వీళ్ళు మనుషులు కారు, రాబందుల గుంపులో రామచిలకలు బ్రతకలేవు, పొడిచి చంపుతాయి అన్నాడు జాలిగా శేఖర్. వినండయ్యా, వాడి మాటలు వినండి. నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడేస్తున్నాడు. మనమందరం రాబందులమట, అదేమో పాపం రామచిలక. మరి వాడెవడో కసిగా అన్నాడు నరహరి. గోరువంక అందుకున్నాడు వీరభద్రయ్య. సన్నగా నవ్వులు. శేఖర్ రక్తం కుతకుతలాడుతోంది. ఒక్క క్షణం అక్కడ నిలబడలేకపోతున్నాడు. రా అంటూ సునంద చెయ్యి పట్టుకొని బరబరా బయటికి ఈడ్చుకుపోయాడు. అందరూ నోళ్లు తెరుచుకుని వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. దూరంగా ఎత్తుగా గుడి గోపురం కనిపిస్తూ ఉంది. వంతెన క్రింద కాలువ నిండుగా ప్రవహిస్తోంది. శేఖర్ వంతెన కడ్డీలకు ఆనుకొని గంభీరంగా నిల్చుని ఉన్నాడు. సునంద వంతెన మీద నుంచి వంగి నీళ్లలోకి చూస్తూ ఉంది. ఆమె కళ్ళ నుండి కారుతున్న కన్నీటి చుక్కలు క్రింద కాలువ నీళ్లలో పడి కలిసిపోతున్నాయి.
సునంద, నన్ను క్షమించు. ఉద్రేకంలో ఏదో చేశాను అన్నాడు అపరాధిలా శేఖర్. సునంద జవాబు ఇవ్వలేదు. కళ్ళు తుడుచుకుంది. మళ్ళీ అంతలోకి కళ్ళు నిండాయి. అంతమంది మధ్యలో ఆ వీరభద్రయ్య, నరహరి నిన్ను అవమానిస్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒక క్షణమాగి, అన్యాయాన్ని చూస్తూ కూర్చోవడం నా చేత కాదు సునంద అన్నాడు. సునంద మనస్సు బరువుగా ఉంది. దుఃఖంతో కంఠం పూడి ఉంది. అందుకే సమాధానం ఇవ్వకుండా నీళ్లలోకి చూస్తూ నిల్చుంది. శేఖర్ తనను ఆదుకున్నాడు. కానీ ఇలాంటి అవమానాలు తను ఇంకా ఎన్ని భరించాలో. శేఖర్ చేసిన పనికి చిలవలు పలవలు కల్పించి తన గురించి కథలు ప్రచారం చేస్తారు. లేనిపోని అపనిందలు వేస్తారు. శేఖర్ తనను అంతమంది మధ్య నుంచి తన చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చాడు. అలా చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు అలా చేశాడు? నరహరి సభలో అడిగిన ప్రశ్నే ప్రతి ఊళ్ళో తనను ఎవరో ఒకరు అడక్కమానరు. తనేం జవాబిస్తుంది? ఎంత చెప్పినా ఎవరు వినిపించుకుంటారు? ఎవరు అర్థం చేసుకుంటారు? ఇక తాను ఈ ఉద్యోగం చేయలేదు. మళ్ళీ మరో ఉద్యోగాన్వేషణకు బయలుదేరాలి. జానకిరామయ్య బాబాయ్ మాట విని ఈ ఉద్యోగంలో చేరకుండా ఉంటే ఈనాడు ఇటువంటి అవమానానికి గురి కావలసి వచ్చేది కాదు. శేఖర్కు తనకు ఉన్న సంబంధం ఏమిటి? మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధమేనా? అంతేనా? ఎందుకో సునంద మనస్సు కలుక్కుమంది. అంతే, అంతకంటే ఏముంటుంది? శేఖర్ ఎక్కడా? అతని అంతస్తు ఎక్కడా? తనెక్కడా? ఉద్రేకంతో నేను నిన్ను చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాను. ఇక వాళ్ళంతా నీ మీద నీలా పనిందలు వేస్తారు. పనిగట్టుకుని ప్రచారం చేస్తారు. సరిగ్గా తను ఆలోచిస్తున్న మాటల్నే శేఖర్ అంటున్నాడు. సునంద తల ఎత్తి శేఖర్ ముఖంలోకి చూసింది నీరు నిండిన కళ్ళతో. ఏడుస్తున్నావా సునంద? శేఖర్ కంఠం బాధగా పలికింది. లేదు లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది. నిన్ను అవమానం నుంచి ఆదుకోబోయి అంతకంటే ఎక్కువగానే అవమానించానేమో. పెనం మీద నుంచి తీసి నిప్పుల్లో వేశాను కదూ విచారంగా అన్నాడు శేఖర్. సునందకు ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. సునంద, ఒకటి చెప్పనా? నా నిర్ణయం నీకు బాధ కలిగిస్తే క్షమించు. సునంద మాట్లాడలేదు. నిన్ను అపనింద పాలు చేయకుండా ఉండాలంటే నాకు ఒకే మార్గం కనిపిస్తోంది. ఏమిటి అన్నట్టు చూసింది సునంద. అదిగో అటు చూడు, ఆ దేవాలయం చూడు. భగవంతుని సాక్షిగా చెప్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే ఆ భగవంతుని ఎదుట నేను నా భార్యగా స్వీకరిస్తాను అన్నాడు శేఖర్. సునంద శేఖర్ ముఖంలోకి ఒక క్షణం చూసింది. ఏమిటి తను వింటున్నది? ఇది నిజమా లేక తన భ్రమ? శేఖర్ తనను పెళ్లి చేసుకుంటాడా? నీకు అభ్యంతరం లేకపోతేనే మళ్ళీ అన్నాడు. తనకు అభ్యంతరమా? కానీ శేఖర్ క్షణిక ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపపడడం జరిగితే? ఏం సునంద, నాకు సమాధానం చెప్పు. నా కోసం ఇంత త్యాగం చేస్తారా? కేవలం నా మీద జాలితో నన్ను అపనింద నుంచి కాపాడ్డానికి? వద్దు వద్దు అన్నది సునంద. త్యాగమా? ఇందులో త్యాగమేముంది? నీ మీద జాలి కాదు, గౌరవం, అభిమానం కాదు, అంతకంటే అతీతమైన భావం ఏదో. నిన్ను చూసినప్పుడల్లా నా ఆంతర్యం ఏదో అనిర్వచనీయమైన మధుర భావంతో నిండిపోతుంది. బహుశా అది ఆరాధన కావచ్చు. చిన్నగా తనకు తనే చెప్పుకుంటున్నట్టు అన్నాడు శేఖర్. సునంద ఒక్కసారిగా వంగి శేఖర్ పాదాలను స్పృశించింది. ఛ, ఇదేమిటి? ఇలా కాళ్లకు మొక్కడం నీలాంటి స్త్రీలు చేయాల్సిన పని కాదు అంటూ శేఖర్ ఆమెను లేవదీశాడు. కాళ్లకు మొక్కడంలో చిన్నతనం ఏమీ లేదు. మనస్సు కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు మనిషి తను నేర్చిన భాషలో ఆ కృతజ్ఞతను తెలియపరచలేనప్పుడు ఆ పైన ఏం చెప్పాలో తోచలేదు సునందకు. శేఖర్ కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. పద సునంద, గుడికి వెళ్దాం. శేఖర్ 2 అడుగులు వేసి ఆగిపోయాడు. గుడికి ఎందుకు?
అని సునంద ప్రశ్నించడంతో, దేవుడి సాక్షిగా. ఆ గుళ్ళో దేవుడున్నాడో లేడో నాకు తెలియదు. నా కళ్ళ ముందే దేవుడు కనిపిస్తుంటే రాళ్లల్లో దేవుణ్ణి వెతుక్కుంటూ ఇందుకు వెళ్ళాలి. శేఖర్ సునంద ముఖంలోకి చూస్తూ నిలబడ్డాడు. మీ నీడే నా గుడి, మీరే నా దేవుడు. ఏ దేవుడి సాక్ష్యాలు నాకు అక్కర్లేదు. మనిషే దేవుడై నన్ను కరుణించాడు. ఇంకా నాకు ఆ రాతి దేవుడి సాక్ష్యాలెందుకు అన్నది సునంద. శేఖర్ ఆర్తిగా సునందను గుండెలకు హత్తుకున్నాడు. దూరంగా గుడి గంటలు వినిపించాయి. గుడి మీది పావురాల జంట లేచి వినీలాకాశంలోకి ఎగిరింది. సునంద, శేఖర్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. సునంద కళ్ళు సిగ్గుతో కిందకు వాలాయి. ధర్మయ్య వసారాలో నులక మంచం మీద కూర్చుని కొబ్బరి తాడు పేంతున్నాడు. వాకిట్లో అలికిడై తల ఎత్తి చూశాడు. సునంద శేఖర్తో ప్రవేశించింది. ధర్మయ్య చేతిలో కొబ్బరి పీచు, పేంతూ ఉన్న తాడు మంచం మీద పక్కగా పెట్టి లేచి సంతోషంగా వాళ్లకు ఎదురు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ధర్మయ్యకు ఎదురుగా నిలబడిపోయారు. సునంద నిల్చున్న తీరు, తల వంచుకొని సంకోచిస్తూ ఉండడం చూసిన ధర్మయ్యకు ఏదో అనుమానం కలిగింది. ఇద్దరినీ మార్చి చూశాడు. శేఖర్ వినయంగా నిల్చుని ఉన్నాడు. ధర్మయ్య ఆశ్చర్యంగా ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఇది నిజమేనా? తాను ఊహిస్తున్నది నిజమేనా? సునంద, శేఖర్ వంగి ధర్మయ్య పాదాలకు నమస్కరించారు. ధర్మయ్య ఊహ వాస్తవం అయింది. ఆనంద పారవశ్యంతో ఇద్దరినీ దీవించాడు. ఇద్దరూ లేచి నిల్చున్నారు. ఆనందంతో తల మునకలవుతున్న ధర్మయ్యకు మాటలు రావటం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు. నూతన దంపతులను ఆహ్వానించాలి. కానీ ధర్మయ్యకు ఏదో లోపం కనిపించింది. సునంద మెడకేసి చూశాడు. బూసిగా కనిపించింది. తులసమ్మ కేకలు పెట్టాడు ధర్మయ్య. ఏమన్నయ్యా? హరే సునంద, ఎప్పుడొచ్చావు అని పరామర్శిస్తున్న తులసమ్మను మధ్యలో ఆపి, తులసమ్మ, త్వరగా పసుపు కొమ్ము కట్టిన ఓ పసుపు తాడు తీసుకురా అన్నాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ధర్మయ్య. తులసమ్మ ఇద్దరినీ చూసింది, అర్థం చేసుకుంది. సంతోషంగా ఇప్పుడే తెస్తాను అంటూ వెనక్కి తిరిగింది. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అన్నది సునంద. తులసమ్మ ఆగిపోయింది. ధర్మయ్య సందేహంగా కూతురు ముఖంలోకి చూస్తూ అమ్మా అన్నాడు. అంతకంటే ఏమనాలో అతనికి తోచలేదు. ధర్మయ్య సందేహానికి సునంద చిరునవ్వు నవ్వింది. మాంగల్యం కట్టకపోతే వివాహం కాదా అన్నాడు శేఖర్ ధర్మయ్య సందేహానికి సమాధానంగా. అవునా అన్న, ఆత్మసాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలం. ఇంకా ఈ నిదర్శనాలన్నీ ఎందుకు నాన్న? మీ ఆశీర్వాదం చాలు మాకు అన్నది సునంద. అవునన్నయ్య, చిన్నదైనా సునంద నిజమే చెప్పింది అని తులసమ్మ తన మెళ్ళో ఉన్న పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడు బయటికి తీసి చూపిస్తూ, దీన్ని చూస్తున్నావు గదు, 16 రోజుల పండగ కూడా వెళ్ళక ముందే అగ్ని సాక్షిగా మీ అందరి ముందు కట్టిన మాంగల్యాన్ని కట్టుకున్న మొగుడే తెంచుకుపోతే నా ఈ చేతులతోనే పసుపు కొమ్ము కట్టుకున్నాను. తులసమ్మ కంఠం రుద్ధమైంది. సునంద, శేఖర్ జాలిగా చూశారు. ధర్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. తులసమ్మ మళ్ళీ చెప్పుకుపోసాగింది, చిన్నగా తనకు తానే చెప్పుకుంటున్నట్టు. మీకోసం, లోకం కోసం, సంఘం కోసం, కుటుంబ గౌరవం కోసం దీన్ని నేను 30 సంవత్సరాలుగా మోస్తున్నాను. కానీ ఆయన ఒక్కనాడైనా నన్ను భార్యగా తలచాడా? అన్నయ్య, మన పిచ్చే గాని ఈ పసుపు కొమ్ములు, మంగళసూత్రాలు మనుషుల్ని కలుపుతాయా? మనసులు కలవాలి గాని అని కళ్ళు తుడుచుకుంది. వాతావరణం బరువుగా ఉంది. ఎవరూ వెంటనే మాట్లాడలేకపోయారు. వద్దన్నయ్య, నా ఈ చేతులతో పసుపు కొమ్ము తేలేను అన్నది బొంగురుపోయిన కంఠంతో తులసమ్మ. ఊరుకోమ్మా, ఏం చేస్తాం? నువ్వు చెప్పింది నిజమే. ఈ మాంగల్యం నలుగురి ముందు హడావిడి చేసి పెళ్లి జరిపించడం అంతా లోకం కోసమే. మనసులు కలిసినప్పుడు ఇవన్నీ అనవసరం. రా తల్లి, రాజశేఖర్, లోపలికి రండి అన్నాడు ధర్మయ్య. ఒక్క క్షణం ఉండండి అని తులసమ్మ లోపలికి వెళ్ళి హారతి వెలిగించుకొని వచ్చింది. సునంద, శేఖర్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. తులసమ్మ హారతి ఇస్తుండగా
జానకిరామయ్య వచ్చాడు. రావయ్య, జానకిరామయ్య, అమ్మాయిని అల్లుణ్ణి దీవించు అంటూ జానకిరామయ్య చేతులు పట్టుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు ధర్మయ్య. సునంద, శేఖరు జానకిరామయ్యకు నమస్కరించారు. 100 ఏళ్లు వర్ధిల్లండి దీవించాడు జానకిరామయ్య. హాల్లో పరమేశం ఉగ్ర రూపంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. నరహరి సోఫాలో కూర్చుని చెబుతున్నాడు. తిరుగుతూ మధ్య మధ్య ఆగి పరమేశం నరహరిని చూస్తూ తల ఆడిస్తున్నాడు. రాణి నరహరి కూర్చున్న సోఫా వెనగ్గా దిగాలు పడి నిల్చుంది. ఎంత వెనకేసుకొచ్చాడనుకున్నావు? దాన్ని చెయ్యి పట్టుకుని తాళిగట్టిన పెళ్ళాన్ని లాక్కెళ్ళాడు. నరహరి రాణి ముఖంలోకి చూశాడు. రాణి తల వంచుకుంది. నాకు మొదట్నుంచి వాళ్ల మీద అనుమానంగానే ఉంది. నరహరి ప్రక్కన కూర్చున్న లూ మంటలోకి మరో కట్టెను చేర్చాడు. పరమేశం హఠాత్తుగా ఆగి, అమ్మాయ్, నువ్వు లోపలికి పోతల్లి అన్నాడు. రాణి తండ్రి ముఖంలోకి చూసింది. కళ్ళ నిండా నీరు తిరిగింది. విసవిసా నడిచి గబగబా మేడమెట్లెక్కి రాణి వెళ్ళిపోతుంటే పరమేశం చూస్తూ నిల్చున్నాడు. రాణి వెళ్ళిపోయాక నరహరి వైపు తిరిగాడు. అంతవరకు వచ్చిందన్నమాట అన్నాడు పరమేశం నరహరి ఎదురుగా కూర్చుంటూ. అంతవరకేంటండి, వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది అన్నాడు లూ. నరహరి లూ కేసి చురచురా చూశాడు. నువ్వు నోరు మూసుకు కూర్చో అన్నట్టు చూశాడు. లూ సర్దుకొని కూర్చున్నాడు. మిమ్మల్ని చూసి ఆ శేఖర్ని వదిలేశాను. అదే మరొకడైతే ఈ పాటికి శంకరగిరి మన్యాలు పట్టించి ఉందును. డేగల మర్రిలో ఈ నరహరిని అవమానించిన వాడెవడు అంటూ నిప్పులు కక్కుతున్న నరహరి దగ్గరికి పరమేశం వచ్చి నిల్చున్నాడు. భుజం మీద చేయి వేస్తూ, నరహరి, ఏదో కుర్రవాడు, ఉడుకు రక్తం, తెలిసో తెలియకో చేశాడు. మనం పెద్దవాళ్ళం, నయానో భయానో వాణ్ణి మనం దారికి తెచ్చుకోవాలి. ఉద్రేకం రాజకీయ లక్షణం కాదు అన్నాడు. వాడు మళ్ళీ మన దారిలోకి వస్తాడనే ఆశ నాకు లేదు. ఆ రోజు నువ్వు చూడలేదు కానీ రాకేం చేస్తాడు? నువ్వు అట్లా చూస్తుండు, వాణ్ణి మళ్ళీ మన మార్గంలో పెడతానో లేదో. నరహరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. నువ్వు వెంటనే నామినేషన్ వెయ్యాలి పరమేశం అన్నాడు. నరహరి అర్థం కానట్టు పరమేశం ముఖంలోకి చూశాడు. అర్థం కాలేదు. నరహరే ఈసారి కూడా డేగల మర్రి ప్రెసిడెంటు. నరహరి విస్మయంగా పరమేశం ముఖంలోకి చూశాడు. ఏవైనా సరే, ఎంత ఖర్చైనా సరే, మళ్ళీ నువ్వే డేగల మర్రి సమితి ప్రెసిడెంట్ కావాలి తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు పరమేశం. నరహరి భ్రుకుటి ముడిచాడు. అదేమిటండి, మరి నా ఎమ్మెల్సీ సీటు? నీరు గారిపోతూ నసిగాడు. అదెక్కడికి పోతుందయ్యా, ఆ విషయం నాకు వదిలేయి అన్నాడు పరమేశం. నరహరి ఆలోచనలో పడ్డాడు. మరో విషయం, ఈ ఎలక్షన్స్లో నా సపోర్టు నీకున్నట్లు మరో చెవిని పడకూడదు అని లూ కేసి చూశాడు పరమేశం. లూ అర్థం కాక, అంతా మిస్టరీ అన్నాడు. నువ్వు నోరు మూసుకు కూర్చుంటావా లేదా గద్దించాడు నరహరి. లూ బిక్క చచ్చిపోయాడు. ఏమిటోనయ్యా, నీ ఎత్తులు నాకు కూడా అర్థం కావటం లేదు అన్నాడు నరహరి ఆలోచిస్తూ. కొద్ది రోజులు పోతే నీకే అర్థమవుతుందిగా. ఏమిటో అంతా అయోమయంగా ఉంది. నా ఎమ్మెల్సీ సీటు గురించి మాత్రం అదంతా నాకు వదిలేయమన్నానుగా. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ నరహరి లేచి నిలబడ్డాడు. పరమేశం నరహరితో కరచాలనం చేశాడు. లూ, నరహరి బయటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోతున్న వాళ్ళను చూస్తూ అదోలా నవ్వుతూ నిలబడ్డాడు పరమేశం. సంధ్య వెలుగులో హుస్సేన్ సాగర్ నీరు వింత శోభను వెదజల్లుతోంది. వెలుగుతున్న దీపం మీద బుట్ట బోర్లించినట్లు ఆకాశంలో వెలుగు మందగించింది. అస్తమిస్తున్న సూర్యబింబంలాగే ఎర్రగా ఉంది లలిత ముఖం కోపంతో. లూ కూనిరాగం తీస్తూ ఆమె పక్కగా బెంచి మీద కూర్చుని ఉన్నాడు. తన బాధను గ్రహించనట్టే ఎంత హాయిగా పాటలు పాడుకుంటున్నాడు.
లలితకు అతని పక్కన కూర్చోవాలంటే కంపరంగా ఉంది. చివుక్కున లేచి ట్యాంక్ బండ్ బ్రిడ్జ్ రైలింగ్ పట్టుకొని నిల్చుంది. లూ ఒక క్షణం ఆమె కేసు చూసి లేచి పక్కగా వెళ్ళి నిలబడ్డాడు. నీ ముక్కు మీద కోపం, నీ ముఖానికే అందం. చాలే ఊరుకో. హాస్యాలకు వేళాపడలేదు కసురుకుంది లలిత. ఎందుకు లల్లి అంత కోపం? ఇవాళే ఒక బ్రిడ్జికి కొత్త కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఇక చూడు, లక్ష్మీదేవి గజ్జెలు కట్టుకుని మన చుట్టూ డ్యాన్స్ చేస్తుందో లేదో. చేస్తుంది. నువ్వెటూ సిమెంటు సరిగ్గా వెయ్యవు. ఆ బ్రిడ్జి కడుతుండగానే కూలిపోకపోదు. నీకు జైలు తప్పదు అన్నది లలిత కసిగా. జైలా? నాకా? లూ పిచ్చిగా నవ్వాడు. ఏమిటా నవ్వు? ఒళ్ళు మండిపోతున్న లలిత అన్నది. లేకపోతే ఏమిటి నా పిచ్చి లల్లి, ఈ దేశంలో ఎన్ని బ్రిడ్జెస్ కడుతుండగా కూలిపోవటం లేదు? వాటి కింద పడి ఎంతమంది చావడం లేదు? ఎప్పుడైనా విన్నావా? ఏ కాంట్రాక్టర్ అయినా జైలుకు వెళ్ళినట్టు? అదే మన దేశం గొప్పతనం. ఇదేం అమెరికా అనుకున్నావా? వాటర్ గేట్ ఉదంతాన్ని దేశ సమస్యగా మార్చి ప్రెసిడెంట్ అంతటి వాణ్ణి బొక్కబోర్లా మళ్ళీ లేవకుండా పడేయడానికి. ఆ మాటకొస్తే మన దేశంలో ఎన్ని వాటర్ గేట్లు లేవు. రాష్ట్రానికి ఒకటి కాదు, సమితికి ఒకటి దొరుకుతుంది అన్నాడు లు. అబ్బబ్బా, నీతో వచ్చిన చిక్కే ఇది. అసలు విషయం వదిలేసి ఏదేదో మాట్లాడతావు. కస్సును లేచింది లలిత. అస్సలు సంగతా? ఏమిటి చెప్తున్నాను? అదే, ఈ కాంట్రాక్టు పూర్తయ్యేటప్పటికి నీకు బంగారు తొడుగు వేసేస్తాను. విదేశాలు స్టీమర్లలో కాదు, విమానాల్లో తిప్పుకొస్తాను. ఇంటిని బట్టల షాపే చేసేస్తాను. నీకు పట్టుచీరంటే కదూ ఎక్కువ ఇష్టం. నాకు బంగారపు తొడుగు అక్కర్లేదు, పట్టు చీరలు అక్కర్లేదు. ముందు ఈ విషయం తేల్చి చెప్పు. మన పెళ్ళెప్పుడు? నిలదీసింది లలిత. పెళ్ళే? నెత్తి గోక్కున్నాడు. పెళ్ళే అంటూ అంత ఆలోచనలో పడ్డావు? అసలు నేను పెళ్ళి చేసుకుంటానని నీతో ఎప్పుడైనా అన్నానా అని ఆలోచిస్తున్నాను. లలిత చివ్వున తల ఎత్తి లూ ముఖంలోకి చూసింది అయోమయంగా. ఎంత ఆలోచించినా గుర్తు రావటం లేదు. ప్రేమిస్తున్నానని మాత్రం చెప్పాను. నిజంగానే ప్రేమిస్తున్నాను కూడా. ప్రేమించడానికి మాత్రమే కాంట్రాక్ట్ తీసుకున్నాను. ప్రేమిస్తున్నాను, పెళ్ళికి కాంట్రాక్ట్ చెయ్యలేదుగా. లలిత నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. లల్లి అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఛీ, నన్ను ముట్టుకోకు. అదేమిటి, నా దగ్గర నీకు పాతివ్రత్యమేమిటి? ఛీ, దుర్మార్గుడా, అట్లా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గెందుకు? నేను చేసిన దుర్మార్గం ఏమిటి? మీ ఆడవాళ్లకున్న జబ్బే ఇది. మగవాడు ప్రేమిస్తున్నానంటే ఆ మాట కోసమే మొహం వాచినట్టు వెంటనే డ్యూయెట్లలోకి దిగేస్తారు. ఏవేవో లేనిపోనివన్నీ ఊహించుకుంటారు. ప్రేమ వేరు, పెళ్ళి వేరు. ఆ మాటంటే మగవాడు మోసం చేశాడంటారు. అసలు మోసమంతా ఆడవాళ్లలోనే ఉంది. లలిత లూని పరీక్షగా చూసింది. అప్పుడే బలిసిన మేకపోతును మింగిన కొండ చిలువలా కనిపించాడు. పెళ్ళి చేసుకున్నాక ఇంకా ప్రేమ ఏమిటి నా బొంద? లలితకు లూని లాగి చెంప మీద కొట్టాలనిపించింది. మా బావకు తెలిస్తే నా డొక్క చీరేస్తాడు. నాకు సంబంధాలు కూడా చూస్తున్నాడు. దూరంగా ఆగిన కారు కేసు చూసి, అరే, మా బావగారి కారు లాగుందే, అదుగో ఆయనే అంటూ లలితను వదిలేసి పరుగులాంటి నడకతో స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు లు. లలిత చైతన్యం కోల్పోయినట్టు నిలబడిపోయింది. ఫ్రెండ్స్, ఈ లలిత ఎవరో గుర్తొచ్చిందా? నవలలోని ఎన్నెన్నో పేర్లల్లో, ఎన్నెన్నో పాత్రల్లో ఈ లలిత ఎవరో మరుగున పడిపోయినట్లుగా అనిపిస్తోంది కదా. ఈమె ఎవరో కాదు, సునంద స్నేహితురాలు, తండ్రిని నౌకరు అని చెప్పుకున్న అమ్మాయి. బాగా గుర్తొచ్చేసిందిగా. పరమేశం రాణి గదిలోకి వచ్చేసరికి ఆమె దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించింది. తండ్రి హృదయం కరిగిపోయింది. ప్రక్కన కూర్చొని
తల నిమురుతూ. ఎందుకమ్మా ఏడుస్తావు? ఏం మించిపోయిందని? పద, బయలుదేరదాం. ఆలస్యానికి విరుగుడు లేదు అన్నాడు. లేచి కూర్చొని రాణి తండ్రి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది. త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్న? చెప్తాగా, ముందు తయారవు. ఇంకా బావ మీద ఆశలు ఎందుకు నాన్న? సునందను పెళ్లి చేసుకున్నాడటగా. పెళ్ళా పెటాకులా? ఎవరి ముందు? ఎక్కడ తాళి కట్టాడు? రాణి మనసులో ఆశ చిగురించింది. సునంద ఇల్లంతా అలంకరించి తను సింగారించుకొని శేఖర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. వీధి వాకిలి తలుపు కొట్టిన శబ్దం విని తండ్రి శేఖర్ వచ్చారనే ఆశతో గబగబా వెళ్ళి తలుపు తీసి నిర్ఘాంతపోయి నిల్చుంది. ఎదురుగా పరమేశం, రాణి నిల్చున్నారు. తొట్రుపాటును అణుచుకొని గౌరవపూర్వకంగా మీరా, రండి రండి అంటూ ఆహ్వానించింది. పరమేశం సునంద వెనకే లోపలికొచ్చి కూర్చున్నాడు. ఇంకా నిల్చునే ఉన్న రాణితో కూర్చోరాణి అన్నది సునంద. సునందకు రాణి ముఖం చూడాలంటే ఇబ్బందిగానే ఉంది. 2 నిమిషాలు ఎవరూ మాట్లాడలేదు. నాన్న వారు సమితి పని మీద ఊరికెళ్ళారు, సాయంత్రంలోగా వస్తారు అన్నది సునంద. రాణి చివ్వున లేచి నిల్చుంది. ఇంకా ఎందుకు కూర్చోవడం అన్నట్టు. పరమేశం కూర్చుని ఉన్నాడు. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. కాఫీ తీసుకుని వెళ్దురు గాని. సమాధానానికి ఎదురు చూడకుండానే సునంద లోపలికి వెళ్ళింది. లేనా అన్న, బావ వచ్చాకే మాట్లాడదాం అన్నది రాణి. కూర్చో, శేఖర్ ఉండడని తెలిసే వచ్చాను. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదని వెంటనే నిన్ను తీసుకొచ్చాను అన్నాడు పరమేశం చిన్నగా రహస్యం చెబుతున్నట్టు. రాణి విస్మయంగా తండ్రి ముఖంలోకి చూసింది. శేఖర్ వచ్చాక మాట్లాడేది ఏముంటుంది పిచ్చితల్లి? నీ చెప్పినట్టు చెయ్యి, కూర్చో అన్నాడు పరమేశం. రాణి కూర్చుంది. తండ్రి ఏం చేయబోతున్నాడో ఎంత ఆలోచించినా రాణి బుర్రకు అందడం లేదు. పరమేశం ఇల్లంతా కలియజూస్తుండగా సునంద ట్రేలో కాఫీ కప్పులు తీసుకొని వచ్చింది. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా అంటూ ఒక కప్పు తీసుకున్నాడు. తీసుకో రాణి అంటూ సునంద రాణి ముఖంలోకి చూసింది. కళ్ళు ఉబ్బి ఉన్నాయి. బాగా ఏడ్చి వచ్చినట్టు ఉంది. సునంద మనస్సు చివుక్కుమంది. రాణి దుఃఖానికి కారకురాలు తనేనని ఊహ రాగానే అపరాధిలా తల వంచుకొని కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది. నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు పరమేశం ఖాళీ కప్పు కింద పెడుతూ. తన చేతిలో కప్పును పక్కన పెట్టి పరమేశం ముఖంలోకి విస్మయంగా చూసింది సునంద. వీళ్ళు వచ్చింది తనతో మాట్లాడ్డానికా? ఏం మాట్లాడతారు? తమ వివాహం గురించేనా? సునంద గుండెలు దడదడలాడాయి. చదువుకున్నదానివి, సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టావు, తల్లిదండ్రులు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు అని సునంద ముఖంలోకి గుచ్చి చూశాడు పరమేశం. ఈ ఉపోద్ఘాతం ఎటు లాక్కెళుతుందో అర్థం కాని సునంద కుర్చీలో ఇబ్బందిగా కదిలింది. తలెత్తుకొని తిరగలేని పని జరిగిపోయిందమ్మా అంటూ పరమేశం తల ఉంచుకున్నాడు. సునంద అదిరిపడింది. తలెత్తుకోలేని పని జరిగిందా? ఏమిటది? తను శేఖర్ వివాహం చేసుకోవడం తలవంపుల పనే? తలవంపులా? ఎవరు ఏం చేశారు? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు కొంచెం తీక్షణంగానే అడిగింది సునంద. ఎవరు చేసినా ఆ పాపాన్ని మనమందరం పంచుకోవలసిందేనమ్మా అన్నాడు పరమేశం బాధపడుతున్నట్టు ముఖం పెట్టి. బాబాయ్ గారు, పాపమా? పంచుకోవడమా? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఆదుర్దాగా అడిగింది సునంద. ఎవరి గురించో అయితే నీకెందుకమ్మా చెప్పడం? మా శేఖర్, నువ్వు, ఆ మాటకొస్తే నేను, అందరం కలిసి అభం శుభం తెలియని దీని జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాం అంటూ రాణి కేసి దిగులుగా చూశాడు. క్షమించండి, ఏ పరిస్థితుల్లో మేము ఇద్దరం భార్యాభర్తలం అయ్యామో మీకు తెలిస్తే ఇలా మాట్లాడరు అన్నది సునంద బాధగా. అవును, నేను చెప్పేది అదేనమ్మాయి. మా పరిస్థితులు నీకు ఇంతకుముందు తెలిసి ఉంటే నీవి పని చేసి ఉండేదానివి కాదు, నాకు తెలుసు. నువ్వు ధర్మయ్య కూతురువి, నీలో ఆ సంస్కారం ఉంది అని సునంద కళ్ళలోకి చూశాడు. సునంద అయోమయంగా చూసింది.
తన మాటల ప్రభావం అనుకున్న దానికంటే బలంగానే పనిచేస్తున్నదని తెలుసుకున్న పరమేశానికి సంతోషం కలిగింది. కానీ ఆ భావం పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. నీ తండ్రి ధర్మయ్యకే అసలు సంగతి తెలుసుంటే శేఖరాన్ని నీ జీవితంతో చెలగాటం ఆడనిచ్చేవాడా? సునంద పిచ్చిదానిలా చూసింది. శేఖర్ తన జీవితంతో చెలగాటం ఆడాడా? పరమేశం గారు, ఇందులో చెలగాటానికి తావు లేదు. మాది పవిత్రమైన బంధం. అందుకు పరమేశ్వరుడే సాక్షి అన్నది సునంద. పరమేశ్వరుడు సాక్షి అంటూ లేచి రాణి దగ్గరకొచ్చి ఆమె జబ్బ పుచ్చుకొని లేవదీశాడు. చూడమ్మా, దానివైపు ఒకసారి చూడు. శేఖర్ చేసిన ఆ పాపానికి కూడా ఆ పరమేశ్వరుడే సాక్షి. రాణి గర్భవతి. పరమేశం గారు, సునంద దాదాపు అరిచినట్టే అన్నది. రాణి ఓ క్షణం బిత్తరపోయి తండ్రి ముఖంలోకి చూసింది. మరుక్షణం కుర్చీలో కూలబడి 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. సునందకు తన కాళ్ల క్రింది భూమి, తను కూర్చున్న కుర్చీ కూడా దగా చేస్తున్నట్టు అనిపించింది. ఎక్కడికో క్రిందికి అగాధంలోకి కృంగిపోతున్నట్లు అనిపించింది. వాణ్ణి చిన్నప్పటి నుంచి నా ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. ఏనాటికైనా భార్యాభర్తలు కావలసిన వాళ్లే గదా అని ముచ్చటపడి ఇద్దరినీ వయసులో ఉన్న స్వేచ్ఛగా వదిలేశాను. కానీ వాడు పాలు తాగిన రొమ్మునే గుద్దుతాడని కల్లో కూడా అనుకోలేదు. దాని జీవితాన్ని నాశనం చేసింది చాలక నీ జీవితంతో కూడా చెలగాటం ఆడాడు. స్ఫటికం లాంటి నీ జీవితాన్ని కలుషితం చేశాడు. వీణ్ణి ఏం చేస్తే పాపం ఉంటుంది? రాణి గుండెల్లో రగిలే మంట ఎలా చల్లారుతుంది? నా కడుపు కోత ఎలా ఆగుతుంది? ఓ క్షణం ఆగి మళ్ళీ అందుకున్నాడు పరమేశం. చెప్పమ్మా, నువ్వే చెప్పు. రేపో మాపో వాళ్ళిద్దరికీ ముడివేద్దాం అనుకుంటుండగానే వాడు నీకు ఈ ద్రోహం చేశాడు. పరమేశం కంఠం బొంగురుపోయింది. పై పంచితో కళ్ళు తుడుచుకున్నాడు. సునంద ఈ లోకంలో లేదు. కళ్ళ వెంట నీరు కారిపోతోంది. పరమేశం ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఊరుకోమ్మా, ఏం చేస్తాం? వాడు అందరికీ ద్రోహం చేశాడు అన్నాడు పరమేశం. సునంద కొంతసేపటికి పీడకల నుంచి బయటపడినట్టు కళ్ళు తుడుచుకుంది. రాణి కేసు చూసింది. రాణి ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఒక నిర్ణయానికి వచ్చింది సునంద. లేచి నిల్చుంది. పరమేశం సంతృప్తి పడ్డాడు. సునంద రాణి దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయి వేసింది సానుభూతిపూర్వకంగా. ఈ అడవుకు రాణి, ఏ ఒక్క స్త్రీకి ద్రోహం జరిగినా అది అందరి పట్ల జరిగినట్టే. నీ త్రోవకు నేను అడ్డం రాను. నీ సుఖాన్ని నేను దోచుకోను. నీ జీవితమైనా బాగుపడితే చాలు అన్నది సునంద. నీలో ఆ సంస్కారం ఉందనే ఇక్కడికి వచ్చాం. 100 ఏళ్ళు వర్ధిల్లు తల్లి అన్నాడు పరమేశం. సునంద విరక్తిగా నవ్వింది. రాణి నా చెల్లెల్లాంటిది. ఆమె సుఖంగా ఉండడమే నేనిప్పుడు కోరుకునేది. సభాష్, ధర్మయ్య కూతురువి అనిపించుకున్నావమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు ప్రశంసించాడు పరమేశం. సునంద మౌనంగా ఉండిపోయింది. ఇక వెళ్ళొస్తావమ్మా. హలే రాణి, వెళ్దాం పద అన్నాడు పరమేశం. రాణి పరమేశం వెళ్ళిపోయారు. సునంద జీవం లాగేసినట్టు స్థాణువులా కూర్చుండిపోయింది. ఉన్నట్టుండి నిండుకుండ బద్దలైనట్లు భోరున ఏడ్చింది. కొంతసేపటికి మనసు తేలికపడింది. లేచి ముఖం కడుక్కుంది. టేబుల్ ముందు కూర్చుని ఉత్తరం రాసింది. తల్లిదండ్రుల ఫోటోలకు నమస్కరించి తలుపుకు తాళం వేసి బయలుదేరింది. పక్కింటి తులసమ్మకు తాళం చెవి ఇచ్చింది. ఇప్పుడెక్కడికమ్మా? సునంద చేతిలోని సూట్ కేసు వైపు ఆశ్చర్యంగా చూస్తూ తులసమ్మ అడిగింది. అర్జెంటు పని మీద పట్నం వెళ్తున్నాను. మరో ప్రశ్న వేసే అవకాశం ఇవ్వకుండా చకచకా నడిచి వెళ్ళిపోయింది సునంద. ఇక్కడితో డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారి రాబందులు రామచిలకలు అన్న రచన 7వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.